శాసనసభ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామయ్యంపేట మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, పదవులు కోల్పోయి బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శాసనసభ సమావేశం నడుస్తున్న సమయంలోనే దళితుడైన ఒక స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చూసి ఓర్వలేక అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతారావు, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, దేమే యాదగిరి, పుట్టి రాజు, నాగేశ్వర్ రెడ్డి, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, దామోదర్, సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలలో మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న గారిని మరి బీఆర్ఎస్ నాయకుడైన జగదీశ్వర్ రెడ్డి గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించడం మానేసి మరి ప్రభుత్వంలో మరి 10 ఏళ్ల నుంచి మేమేం అభివృద్ధి చేయలేము, మరి సంవత్సరంలోనే వీళ్ళు అన్ని అభివృద్ధి చేస్తున్నారని చూడలేక మరి ప్రజల సమస్యల గురించి వివరించడం మానేసి ప్రభుత్వంలో ఉన్న నాయకులను, స్పీకర్ గారిని గాని, గతంలో కూడా గవర్నర్ గారు గాని ఇష్టమన్నచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మరి ఇలా మాట్లాడుతున్నారు. మీ అహంకార మాటలని పక్కన పెట్టాలని చెప్పి మిమ్మల్ని మొత్తం ఓడగొట్టి పక్కన పెట్టడం జరిగింది. మరి మీరు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే కూడా మళ్ళీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మీ పార్టీ కూడా తెలంగాణలో కూకుటి వేళ్లతో తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పార్టీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణ మరియు మండల కార్యకర్తలందరూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున వారికి నా శుభాభినందనలు. మనము మొన్నటి రోజున జరిగిన స్పీకర్ పై అసభ్యకర దానికి నిరసనగా ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారిది మరి కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి రేపటి నుంచి ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పార్టీ తరఫున తూచ తప్పకుండా అమలు పరుస్తామని సందర్భంగా తెలియపరుస్తాం. జై కాంగ్రెస్. నిన్నటి రోజున మరి అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై మరి బీఆర్ఎస్ సభ్యుడైనటువంటి జగదీష్ రెడ్డి గారు మరి అనుచిత వ్యాఖ్యలను చేసి మరి రాష్ట్రంలోనే మరి అందరినీ కూడా అవమానపరిచే విధంగా ఒక పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా సంబోధించినందుకు మరి ఈ రోజు ఇక్కడ రామాయంపేట కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. మరి గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలను చేపడుతున్నందుకు మరి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక మరి ఇష్టం వచ్చినట్టు ప్రేరేపణలు చేసి మరి రాష్ట్రంలోనే మరి ఏదో మేము చేస్తున్నామని తెలియజేసి మరి వారికి ఒక తప్పుదో పట్టిస్తున్నందుకు వారికి మరి కఠినంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు శిక్షిస్తారని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి ఈ రాబోయే రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని ఒక ముందు వరుసలో ఉంచి ప్రపంచానికి ఒక తలమానికంగా హైదరాబాద్ ను మరి ప్రపంచంలోనే తలమానికంగా తయారు చేస్తున్నందుకు మరి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో మరి మెదక్ నియోజకవర్గం కూడా మరి ఈ రోజుల్లో మరి ఎమ్మెల్యే మనంపల్లి రోహిత్రావు గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నందుకు వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకునేది లేదని వారిని కఠినంగా కూడా ప్రజాలో శిక్షిస్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. మొన్నటి రోజున అసెంబ్లీలో మా స్పీకర్ దళిత నాయకుడైన మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అత్యంత బాధాకరంగా కించపరుస్తూ అవమానపరుస్తూ ఒక దళిత స్పీకర్ అనే సోయి లేకుండా ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందనే భ్రమల్లో ఆయన అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకుల ఇటువంటి ఆగడాలను సహించలేదు. గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. వాళ్ళు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ జోలికి వస్తే మాత్రం ఎక్కడ మా కార్యకర్తల నుంచి నాయకులు ఎవరి జోలికి వచ్చినా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుందని వాళ్ళకి హెచ్చరిస్తూ ముఖ్యంగా ఇంకా బుద్ధి తెచ్చుకొని కేటీఆర్ గాని హరీష్ గాని అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డిని సమర్థించే విధానాలు మాని బేషరతుగా అసెంబ్లీలో స్పీకర్ గారికి క్షమాపణ చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి. లేనట్టయితే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ తిన్నా వాళ్ళని అక్కడ అడ్డుకుంటాం.
ఇక్కడ నుంచి పోయే కేటీఆర్ గారిని, హరీష్ గారిని, ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ అడ్డుకుంటామని వాళ్ళకి క్షమాపణ వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తూ మా రోహిత్ రావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం నుంచి, ఈ జిల్లా నుంచి కూడా వాళ్ళందరినీ ప్రతిఘటిస్తామని, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బీఆర్ఎస్ నాయకులు సైలెంట్ గా ఉండాలని వాళ్ళకు తెలియజేస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఈ రోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మలు కేటీఆర్, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు కాల్చమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మండల కేంద్రాలలో ఈ రోజు టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మలు కాల్చడం జరిగింది. గతంలో శాసనసభ సమావేశంలో మనం అందరూ చూస్తున్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు అహంకారంతో మన గడ్డం స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భంగా అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రజాపక్షాలు కూడా ముక్తకండంతో ఖండించడం జరిగింది. ఆ ఖండించడంతో అతన్ని కూడా అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అతన్ని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా వాళ్ళు మళ్లీ ఇంకా డిమాండ్ చేయడము, మళ్లీ అతన్ని తీసుకోవాలని చెప్పి మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మలు అడ్డుపెట్టడం జరుగుతుంది. దానికి ప్రతీకార చర్యగా వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఇంకా పార్టీ అధికారంలో ఉందని అహంకారంతో టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే ఈ దిష్టిబొమ్మలే కాదు, నిజంగా కూడా వాళ్ళ పైన కూడా భౌతిక దాడులు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇవాళ రాష్ట్రాన్ని లూటీ చేసుకుని పోయినరు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతున్నాడు, అందరి ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నమ్మలేక మింగలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అబండాలు చేయాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తూ, ఏంటంటే ఒరిజినల్ జర్నలిస్ట్ ఎక్కడ కూడా అసత్య ప్రచారాలు చేయడం లేదు. ఈ పనికిరాని జర్నలిస్టు కొందరు ఉన్నారు, వాళ్ళు తెలియని వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ ఆకారం తెలియదు. అందుకు ముఖ్యంగా మా జర్నలిస్ట్ నాయకులకు అందరికీ చెప్తున్నాము, ఈ ఫేక్ జర్నలిస్ట్ అందరినీ కూడా మీరు కూడా ఖండించాలని చెప్పి కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఏదంటే ఫ్యాక్ట్ పరిచయించే జర్నలిస్ట్ కూడా ఫ్యాక్ట్ చెప్పండి. ఏదన్నా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా, టీఆర్ఎస్ తప్పు చేసినా, ఏ పార్టీ తప్పు చేసినా తప్పును మీరు ఎత్తి చూపడం మీ డ్యూటీ కాబట్టి మీరు చూపించవచ్చు. అందులో భాగంగానే కొందరు ఫేక్ సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పథకాలను కూడా ప్రజలను తీసుకుపోవాల్సిన సహకారం మీ మీద కూడా ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, జిల్లా నాయకులకు, మా రోహిత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.